నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక రేవంత్ రెడ్డి జపాన్ పోయిండు. జపాన్ 20 రోజులో 21 రోజులో మొత్తానికి పర్యటన చేసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయితే తిరుగుతూ ఉన్నారు. ఏది వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి వెళ్ళి శుద్ధిగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమని ఈయన జపాన్ పోయిండు కదా. ఇక ఈయన వచ్చేసరికల్లా వీళ్ళంతా రౌండప్ చేసి పెడతారు. తర్వాత ప్రజల్లోకి రేవంత్ రెడ్డి వస్తాడంట. ఇక రాగానే ముఖ్యంగా మద్యం ధరలు పెంచుతాడంట. మరి జపాన్ ఎందుకు పోయిండాయా అని అందరూ కూడా అనుకోవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జపాన్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆర్థికంగా బలోపేతం చేద్దామని జపాన్ పోయిండంట. ఇక ఇక్కడ ఉన్నటువంటి రైతులేమో కష్టపడతా ఉన్నారు. పంట చేతికొచ్చే పంట వడగండ్ల వానతోని అకాల వర్షాలతోని నేల రాలిపోతూ ఉంటే తీసుకుపోయి బీట్లో పోసినటువంటి వడ్లు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. తడిసి ముద్దయిపోయినాయి. వాటికి ధర ఉన్నదా మరి లేదా, గిట్టుబాటు ధర ఉందా లేదా అనేది ఆయనకు అనవసరం. మరి రైతుల దగ్గరికి పోవాలి, మరి పంట ఎట్లా ఉన్నది, మరి పంట రాలిపోయిందా, రైతుల ధాన్యాలు ఉన్నాయా లేవా, మరి పరామర్శించాలి, ప్రతి గ్రామానికి పోవాలి. ఇలాంటి దిక్సూచి ఇట్లాంటి ఆలోచనలు అయితే ఆ సిఎల్పి మీటింగ్లో చెప్పలే రేవంత్ రెడ్డి. ఏం చెప్పినాడంటే, మనము మంచిగా పనులు చేసినాం, మనం ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి ఎట్లా పోయినాయి, మరి మంచిగా పని చేస్తున్నాయా లేవా, ప్రజలు మన గురించి ఏం మాట్లాడుకుంటారు, గివి చూసుకొని రమ్మన్నాడట ఎమ్మెల్యేలను మంత్రుల్ని. మరి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏముని అరుచుకోమంటాడా, లేకపోతే మేము ఇచ్చిన పథకాలు ఎట్లా పనిచేస్తున్నాయో చూసినామంటాడా? ఆయన పని గట్లా ఉన్నది. ఇక పోయి పెట్టుబడులు దేనికి పోయిందట, ఏదో పెద్ద కంపెనీ తీసుకొస్తుందట. 600 ఎకరాల విస్తీర్ణంలో ఏదో ఇండస్ట్రియల్ పార్కు కట్టబోతున్నారట. ఆ ఇండస్ట్రియల్ పార్కులో 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటుండు. మరి ఆ ఇండస్ట్రియల్ పార్కు వల్ల 600 ఎకరాలు మరి ఎవరిది గుంజుతాడో తెలియదు, ఎవరి భూమి గుంజుతాడు, మరి ఎవరికి కన్నం పెడతాడు, మరి ఎవరి బతుకుల మీద కొడతాడో తెలుస్తలేదు. ఇక మరి ఎంతమంది ఇప్పుడు 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్తుండు, కానీ ఆ 600 ఎకరాలతోని 30 లక్షల మందికి అపాయం జరగవచ్చు, 33 లక్షల మందికి కూడా అపాయం జరిగే అవకాశం ఉండొచ్చు. చెప్పలేం ఏం జరుగుతుంది అనేది. ఇక చూడు, ఇంకా జపాన్లోనే ఉండడు, ఇంకా రాలే. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ మొత్తానికి క్లస్టర్. ఇగో చూడు, రేవంత్ రెడ్డి ఏవో మొత్తానికి చేతిలో పట్టుకున్నాడు డేటా. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలు, ఇవి ఒప్పంద పత్రాలు. ఏది తెలంగాణకు రండి, మీరు పెట్టుబడులు పెట్టుకోండి, దందాలు చేసుకోండి, నేను దానికి ఫుల్గా సపోర్ట్ ఇస్తా, కానీ మాకు మాత్రం డబ్బులు ఇవ్వండి అన్నట్టుగా మొత్తానికి జపాన్లో ఇగో వీళ్ళందరితో ఒప్పందాలు చేస్తూ ఉన్నట్టు. అప్పుడే అక్కడనే ప్రభుత్వ నిర్ణయాలు, అక్కడనే పేపర్లు రాసుకోవడం, అక్కడనే మొత్తాన్ని అధికారం మొత్తం అక్కడనే ఇచ్చేస్తున్నట్టు వాళ్ళకు. తెలంగాణ రాష్ట్రంలోకి రారి ఏమైనా చేసుకోరని. ఇక చూపుతున్నటువంటి ఎన్టీటీ డేటా మొత్తానికి నైసా నెట్వర్క్స్ ప్రతినిధులు కూడా జయేష్ రంజన్ కూడా ఉన్నారట మొత్తానికి. ఇక ఎన్టీటీ డేటా, నైసా ఇక సంయుక్తంగా 10,500 కోట్ల పెట్టుబడులట. మొత్తానికి 562 కోట్లతో మొత్తానికి రుద్రారంలో తొషిబా కొత్త ఫ్యాక్టరీ, ఈ తొషిబా అనేటువంటి కొత్త ఫ్యాక్టరీని 562 కోట్లతోని రుద్రారంలో పెట్టబోతురట. ఇక ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో మొత్తానికి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. జపాన్లోనే ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. మరి జపాన్ పోవడానికి కారణం ఏంది? ఇంకా మిగతా దేశాలు మస్తుగా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి జపానే పోయినట. మరి తన స్నేహితులకి ఇట్లా జపాన్లో ఉన్నారా, మరి చుట్టాలు ఉన్నారా? మరి జపాన్ నుండే పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు. మరి జపాన్కు మరి రేవంత్ రెడ్డికి ఏమైనా ఆత్మీయ బంధాలు ఏమైనా ఉన్నాయో మరి? గతంలో రేవంత్ రెడ్డి మరి అక్కడికి ఇట్లా పుట్టిండు జపాన్లో. పూర్వ జన్మలో రేవంత్ రెడ్డి జపాన్కే రాజు కావచ్చు. మరి వాళ్ళు కూడా మంచిగానే పెట్టుబడులు పెట్టి తెలంగాణకి రావాలనే ఆలోచన చేస్తూ ఉన్నారట. మరి రేవంత్ రెడ్డి పిలవగానే వాళ్ళు వస్తారు. ఆర్థికంగా దెబ్బతిన్నది తెలంగాణ రాష్ట్రం అని ఇక్కడ పోలీస్ వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారట. లా అండ్ ఆర్డర్ లేదు. మరి ఎక్కడ ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం కాదు. మరి జపాన్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతామంటారు రేవంత్ రెడ్డి మాట విని. ఇక్కడ చూడురిగో ఈ పరిస్థితి, చూడురిగో రహదారి, మెదక్ జిల్లా చేగుంట జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోవడంతో ఒక చోటికి చేరుస్తున్న మహిళా రైతు. మరి వీళ్ళు ఈ రోడ్డు మీద ధాన్యం ఎందుకు పోసుకున్నారే అంటే వీళ్ళకు మార్కెట్ ఉందో లేదో. మరి ధాన్యము ఎండబెట్టుకోవడానికి కొన్ని కళ్ళాలు కట్టిస్తారు. మరి రేవంత్ రెడ్డి ఆ కళ్ళాలు కట్టిస్తే ఇవాళ రైతు ఈ రోడ్డు మీద ధాన్యం పోసుకోకపోయేటోడు, ఆ రకంగా నీళ్లకు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉండకపోయేది. దీనికి కూడా కారణం
మన సారే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పరిస్థితి జరుగుతూ ఉంటే ఇక్కడ పత్రాలు అందుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పెట్టుబడులు తీసుకురండి రాష్ట్రంలో పెట్టురు అంటున్నాడు. మరి ఈ ధాన్యం అంతా కొట్టుకుపోతుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ గురించి మాట్లాడు. ఇక్కడ ఉన్న మంత్రులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎక్కడన్నా పోని. అకాల వర్షాలు మొత్తం ఆగం చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. బీఆర్ఎస్కు పవర్ లేకపోయినా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి పోతూ ఉన్నారు. అది ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ. మరి కాంగ్రెస్ వాళ్ళకు పదవుల మీద ప్రేమ. వాళ్ళకు అవసరం లేదు. ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకు పదవి ఉన్నదా, డబ్బులు వచ్చినాయా, ఇగో ఇదే కావాలి వాళ్ళకు. ఇకపోతే 30 ఏళ్ల లోపే మొత్తానికి పుట్టేడు కష్టాలంట. కుటుంబాలను మొత్తానికి చిదిమేస్తున్నటువంటి రోడ్డు ప్రమాదాలు. ఇక భర్త దూరమైన బాధను మరవక ముందే మీద పడుతున్నటువంటి బాధ్యతలు. పిల్లల పోషణకు కూడా వితంతువుల కాయ కష్టం, ప్రభుత్వ సాయానికి ఎదురుచూపులు. ప్రభుత్వం సాయం చేస్తుంది, మీ కష్టాలు గడ్డకెక్కుతాయి. ఇక ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఇక మీ బతుకులు తెల్లారినట్టే. ఇంకే ప్రభుత్వాన్ని నమ్ముకోవచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకేదో కష్టాలు తీసేస్తుంది, మాకేదో సాయం చేస్తుంది అని మీరు కలలో ఇట్లా ఊహించకండి. కలలో కూడా నిద్రపోయి కలలో కూడా ఊహించకండి. మీ కష్టం మీద మీరు చేసుకుంటేనే డబ్బులు వస్తాయి తప్ప ప్రభుత్వం నుండి అసలే ఆశించకండి. ఎందుకంటే ఆయన దగ్గరనే పైసలు లేకనే పెట్టుబడి కోసం జపాన్ పోయిండు. మీకేం ఆర్థిక సాయం అందుతుంది చెప్పుర్రి? ఒక్కడే ఉన్నాడు పాపం. ఇలా ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపియాలంటే రేవంత్ రెడ్డి ఒక్కడే భుజాల మీద బాధ్యత ఎత్తుకోవాలి. అదే మన బీఆర్ఎస్లో అయితే కేసీఆర్ తెలంగాణలో ఉంటే కేటీఆర్ బయట దేశాలకు పోయిండు, పెట్టుబడులు తీసుకొచ్చిండు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, మంచి సంబంధాలు ఉంటాయి, చాలా టాలెంట్ పర్సన్. ఆయన వెళ్తాడు, కేసీఆర్ అక్కడ కూర్చుంటాడు. ఇంకోటి ఎమ్మెల్సీ కవిత ఉన్నది, ఇకపోతే హరీష్ రావు ఉన్నాడు. వీళ్ళు ఒక కుటుంబంలాగా గట్టిగా పనిచేసారు. ఈయన పాపం ఒక్కడే బాధ్యత వహించాలి. తిట్టినా ఈయనకే తిట్లు, తెచ్చినా ఈయనకే పైసలు, ఏదైనా ఈయన మీదనే రుద్దేటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి మామూలు కష్టం లేదు. ముఖ్యమంత్రి అయినా అని ఆయన అనుకుంటుండు. ఇంకా ఆయన అనుకున్నాడు, స్టార్టింగ్లో అనుకున్నాడు నేను ముఖ్యమంత్రి అయిపోయిన తెలంగాణ రాష్ట్రానికి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి కంటే దరిద్రమైంది ఇంకోటి లేదురా అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఏడిసే పరిస్థితి ఇక. ఎందుకంటే ఖజానా లేదు. మరి ఖజానా లేకపోతే మా ప్రజలకు డబ్బులు ఎట్లా అని ఇంకోరు ఆలోచించేటోళ్ళు లేనేలేరు ఆ పార్టీలో. పైసలు ఇస్తే పని చేస్తామన్నట్టే ఉన్నారు మంత్రులు కూడా. ఏందే ఇలా మరి ఒక శాఖ ఉన్నది, ఆ శాఖ మంత్రి చక్కగా పనిచేస్తాడు. ఇప్పుడు సన్న బియ్యం ఆగిపోయినాయి అనుకో, దానికి బాధ్యుడు ఉత్తమ్ కుమార్ వచ్చి బయటకు చెప్తాడు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మా రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తలేడు, నేను ఇది బియ్యం ఆగిపోయినాయి అని చెప్తాడు. అది తిరిగి ఈయనకే వస్తుంది. మరి అది గతంలో అయితే గవర్నమెంట్లో బీఆర్ఎస్ సర్కార్లో ఎట్లా ఉండే, అందరూ కూడా భయంతో, ఒక క్రమశిక్షణతోని, పద్ధతితోని పనిచేసుకున్నారు. కేసీఆర్ అంటే ఒక పెద్దబాబు లెక్క ఉన్నాడు. అందరినీ ఎక్కడోళ్ళని అక్కడ సర్దుబాటు చేసి ఎవరిని కూడా మెసలకుండా చక్కగా పని చేయించిండు. ఈయనతోని కాదు, ఈయన ఇట్లా పిలిస్తే అట్లా పోతారు, అట్లా పిలిస్తే ఇట్లా వస్తారు. ఆయన మాట మీద ఆయనకే కరెక్ట్ లేదు, ఇంకా ఈయన మాటని ఇంకోరెవరు నమ్ముతారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ బృందం ఇక రెండో రోజు శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకుందట. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఇక ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందినటువంటి ఎన్టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఫస్ట్ క్లౌడ్ ఇక ప్లాట్ఫామ్ సంస్థ మొత్తానికి నెయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ మొత్తానికి క్లస్టర్ను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయట. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడులతో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు మొత్తానికి త్రైపాక్షిక ఒప్పందం కూడా MOU కుదుర్చుకున్నాయంటూ టోక్యోలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదరడం మాత్రం కుదిరింది, కానీ ఇక అది ఏడుదాకా పోతుందో చూడాలి. ఇక ఈ మహిళ ఇప్పటిదాకా చెప్పింది ఇదే వార్త. ప్రభుత్వం వచ్చి సాయం చేస్తుందని అస్సలే అనుకోకూరు. మీ కష్టాన్ని, మీ రెక్కల్ని మీరు నమ్ముకొని పని చేసుకోరు అంతే. ఆ అక్క పాపం రోడ్డు ప్రమాదంలో మధ్యంతరంగా చనిపోతున్నటువంటి అంశాలు. ఎందుకంటే
రోడ్డు ప్రమాదం స్పీడ్ అంటే బైకు స్పీడ్గా పోవడం, ఇంకా ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా సరిగా రాకపోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం, లేదంటే దవాఖానాలలో తిరగడం, ఆర్థికంగా ఇబ్బందుల పాలవడం, ఇట్లాంటి చాలా చూస్తూ ఉంటాం. పేదరికానికి అది ఒక పెద్ద పిడుగుపడ్డట్టుగా అయిపోతుంది. పేదరికానికి అదొక పిడుగుపడ్డట్టుగా అయిపోతుంది. కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే. ఆ ఇంటికి యజమాని ఆయన చేస్తే కానీ ఇల్లు గడవనటువంటి పరిస్థితి. ఆయననే అపాయంలో ఉంటే ఆయనకెట్లా డబ్బులు రావాలి, ఆయన ఆరోగ్యం ఎట్లా కుదుట పడాలి, వీళ్ళ పరిస్థితి ఏంది, చదువులేంది, ఇంట్లో నిత్యావసరాలేంది, ఇన్ని కష్టాలు ఉంటాయి. రహదారి ప్రమాదాలు మొత్తానికి 3 పదుల వయసులోపు మహిళల జీవితాలను కూడా చిన్నభిన్నం చేస్తున్నాయి. జీవితాంతం ఇక తోడుంటానని బాస చేసినటువంటి భాగస్వామి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలుముకుంటున్నాయి. బాధ నుంచి తేరుకోక ముందే బాధ్యతలు కూడా మీద పడుతున్నాయి. పుట్టింటి పేదరికం, ఇక ఆదరణ లేనటువంటి అత్తారిళ్లకు దూరంగా ఉంటూ అనేక మంది బాధితులు కూడా బతుకును భారంగా వెల్లదీస్తున్నారు. ఇక రెక్కాడితే గాని డొక్కాడని దుర్భర పరిస్థితుల్లో తమ పిల్లల ఇక పోషణ భారాన్ని కూడా మోస్తున్నారు. ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. ఇది పరిస్థితి. రాష్ట్రంలో చిన్న వయసులోనే జీవిత భాగస్వామిని కోల్పోతున్నటువంటి యువతల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితికి భిన్న కారణాలు ఉన్నాయట. మొత్తానికి తాగుడే ముఖ్యంగా. మద్యం తాగాలే, సోకులాడి లెక్క సోకుల మీద బండ్లు వేసుకొని సింగన పోతే ప్రమాదానికి గురవుతారు. ఇక రేవంత్ రెడ్డి వచ్చి మద్యం ధరలు పెంచుతాడంట. ఇప్పుడు మద్యం ధరలు పెంచితే ఇక తాగుడు జర తక్కువ అయిపోతుంది. మరి పెంచేది తాగుడు తక్కువ కావడానికి కాదు, ఆయన గల్లపెట్ట నిండడానికి పెంచుతాడు. కానీ అట్లయినా ఊకోరు, తాగేటోళ్ళు అట్లయినా ఊకోరు, మళ్ళీ తాగుతూనే ఉంటారు. ఇక గ్రామానికో రెవెన్యూ శాఖ భూభారతి పోర్టల్తోని గ్రామానికో రెవెన్యూ శాఖ పోతున్నారట. ఈ రెవెన్యూ శాఖ గ్రామానికి ఒకటి తీసుకొస్తారు, కానీ భూముల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అయితే సప్పట్లు కొడతాం. రెవెన్యూ శాఖ తీసుకొచ్చినంత మాత్రం సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు. అలా ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ కావాలి. 33 పోయి 6 తీసుకొచ్చినాం, 6 పోయి 3 తీసుకొచ్చినాం, ఎన్ని తీసుకొచ్చినాం అనేది కాదు, ఎంత చక్కగా పనిచేస్తున్నది కావాలి. అది ఎవరితోని కాలేదు. హద్దులు పెట్టడము, ల్యాండ్ క్లియర్గా భూమిని హద్దులు పెట్టి ఎక్కడికక్కడ నంబర్లు ఫిక్స్ చేస్తారంట. అయితే అది సాధ్యమైనటువంటి పనేనా? మరి ఎట్లా తయారు చేస్తారో, మరి ఏ రకంగా ముందుకు పోతారో చూడాలి. ఇక భూభారతి ఇక నేను పొంగులేటి మాట్లాడుతూ ఉన్నాడు. భూభారతి వస్తూ ఉంటేనట కొత్త ప్రభాకర్ రెడ్డి కట ఏందో గుబులు పుడుతూ ఉన్నదట. మరి ఎందుకు పుడుతుందో అర్థం కాదు. బీఆర్ఎస్ వాళ్ళకి అందరికీ భయం పుడుతుందట భూభారతి తోటి. తీసుకొస్తుండే ఈయన పెద్ద భూకంపం అని వాళ్ళు భయపడతా ఉన్నారు. ఉన్నది ఉన్నట్టే ఉన్నది. ధరణిది మహా అంటే ధరణి అనే పేరు తీసేసి భూమాత అనే పోర్టల్ పెట్టిరు అంతే. దాంట్లో పెద్దగా తేడా ఏం జరగలే. దానికి ఏదో కొత్త ప్రభాకర్ రెడ్డి భయపడిపోతాడు, బీఆర్ఎస్ వాళ్ళంతా వణికిపోతురు. ఇట్లాంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే సెక్షన్ 13(12) ద్వారా వీలు కల్పించినటువంటి భూభారతి. ఇక నీటి వనరులు, ప్రభుత్వ పట్టా భూముల వివరాల నమోదు, డేటా మొత్తానికి ఏటా డిసెంబర్ 31న అచ్చు వేసి ఇక పదిలపరిచేలా నిబంధన. మొత్తానికి ఏటా డిసెంబర్ 31న అచ్చు వేసి పదిలపరిచేలా నిబంధనలు చేస్తారట. ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై ప్రతి గ్రామానికి రెవెన్యూ ఖాతా ఉంటుందట. విలేజ్ అకౌంట్ ఇక నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో మొత్తానికి నిబంధన తీసుకొచ్చింది. ధరణికి ముందు 32 మొత్తానికి కాలంలతో పహానీ నిర్వహణ ఉండేది. ఇక ROR 2020తో అది రద్దయింది. ఒకే కాలంతో మొత్తానికి పహానీ ఏర్పాటు చేశారు. ఇక చేతిరాతతో రాసే దసరాలకు కూడా బదులు అన్ని ఆన్లైన్ చేశారు. ఇక ముద్రణ మొత్తానికి ముద్రణ ప్రతులు అందుబాటులో లేవు. తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా కూడా ROR 2025 చట్టం వీలు కల్పిస్తోంది. ఇక దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు కూడా ఒకే చోట పదిలం కానున్నాయి. గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలనా అధికారులు GPOను కూడా మొత్తానికి ప్రభుత్వం నియమించనుందట. ఇక సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అంటుండ్రు. చూద్దాం. ఇప్పుడైతే ఏం మాట్లాడద్దు. వాళ్ళు గ్రామ పంచాయతీల్లోకి వచ్చిన తర్వాత, మండలాల్లో చర్చలు పెట్టిన తర్వాత అప్పుడు భూ సమస్యలన్నీ పోతూ ఉంటాయా, కొత్త ఉత్పన్నమవుతూ ఉంటాయా, రైతులు మరి ఎట్లాంటి దౌర్జన్యానికి పాల్పడతారో చూడాలి. ఇప్పుడు బాగానే ఉంటుంది చెప్పడానికి. నిన్న నేను ఒక తహసీల్దార్తో మాట్లాడినా, ఇది ఎవరితో సాధ్యం కాదా అని చెప్పిండు.
నిన్న ఒక ఎంఆర్ఓకి నేను ఫోన్ చేసిన, మరి ఏం సార్ ఇట్లా మొత్తం భూభారతి వస్తుందట, మరి ఇప్పుడు సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయా సార్ అని అడిగితే, అది ఎవరితోని కాదు, ఆయన చేస్తా అనుకుంటుండు కానీ అది కానటువంటి పరిస్థితి. అంత ధరణి ఎట్లున్నదో గట్టినే తీసుకొచ్చి పెట్టిరు. మళ్ళా ఈ సమస్యలు క్లియర్ చేయడం కాదు, మాకు తెలుసు కదా, మేము ఫీల్డ్ మీద తిరుగుతూ ఉన్నాం, మాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు అన్నాడు తహసీల్దార్ పేరేంది, తహసీల్దార్ ఎక్కడ తహసీల్దారో కాదు అది చెప్పదు కానీ మొత్తానికి అయితే అని అన్నాడు. అట్లా అది కథ. ఇక అప్సెట్ హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్, పరీక్ష కేంద్రం ఇక చిరునామా దూరం ఇట్టే తెలుసుకోవచ్చు. ఉన్నత విద్యామండలి అధికారుల వెల్లడి. ఇంటి నుంచి పరీక్ష కేంద్రం ఎంత దూరం ఉందో అక్కడికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో అనే ఆందోళన అప్సెట్ రాయబోయేటువంటి విద్యార్థులకు అవసరం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానంగా తొలిసారిగా అప్సెట్ నిర్వాహకులు హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్ ఇక ముద్రిస్తున్నారు. దాన్ని మొత్తానికి మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు పరీక్ష కేంద్రం ఏ ప్రాంతంలో ఉందని కూడా చెప్తుందట. ఇది బ్రహ్మాండంగా ఉన్నది. అప్సెట్ హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్ ఉంటుందంట. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీ సెంటర్ ఎక్కడ ఉందో ఆల్రెడీ మ్యాప్తో సహా చూపెడుతుందంట. పెద్దగా డౌట్ పడి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళొకసారి చదువుతాను వినండి. ఇకపోతే ఇంటి నుంచి పరీక్ష కేంద్రం ఎంత దూరం ఉందో ఎక్కడికి చేరుకునేందుకు అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో అనే ఆందోళన అసలే పడకండి. అప్సెట్ రాయబోయేటువంటి విద్యార్థులకు అవసరం లేదు, ఆ టెన్షన్ అవసరం లేదు. ఇక ఈ ప్రశ్నలకు సమాధానంగా తొలిసారిగా అప్సెట్ నిర్వాహకులు మొత్తానికి హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ఎంత దూరం ఉన్నది, ఎక్కడున్నది సెంటర్ మొత్తం అదే చూపెడుతుంది. ఇక మ్యాప్ ఆ క్యూఆర్ కోడ్ ఒకసారి స్కాన్ చేస్తే డైరెక్ట్ నీకు తోవ చూపెడుతుంది, ఈ ఊరికి పోవాలరా, ఇక్కడికి పోయి రాయిరని. అట్లాంటి వెసులుబాటు తీసుకొచ్చారట. ఇక ఇదేంది, జేఈ మెయిన్లో మొత్తానికి మనోళ్ళే నంబర్ 1లో ఉన్నారట. నంబర్ 1 ఎవరంటే అజయ్ రెడ్డి, అట్లాగే బని బ్రత. ఇక అజయ్ రెడ్డి బని బ్రతలకు ప్రథమ ర్యాంక్ వచ్చేసింది. 24 మందికి 100%, 24 మందికి 100% వచ్చేసినాయి. అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. తెలంగాణ నుంచి 3 అంట, ఏపీ నుంచి 1. ఏపీ గంత మంచిది అవుతుందా మరి? అర్ధరాత్రి ర్యాంకులను వెల్లడించినటువంటి ఎన్టీఏ అర్ధరాత్రి వెల్లడించిందట. అంటే వీళ్ళంతా అర్ధరాత్రి దాకా మెలకుతూనే ఉండాలి, ఎప్పుడు వస్తుందని చూసిరు. కానీ మొత్తానికి ఏపీకి 1 వచ్చిందట, తెలంగాణలో 3 వచ్చిర్రు ప్రథమ స్థానంలో. ఇకపోతే గంట కురిసింది, నగరం జడిసింది. గంట సేపు వాన గట్టిగా పడ్డదట, నగరం మొత్తం జడిసిందట. నగరంలో వర్షం పడ్డా కొట్టుకపోయినా సంబంధం లేదు, కానీ రైతులు ఆరబెట్టుకున్న వడ్లను ఎత్తుకపోయింది కదా. మరి జపాన్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి పాపం రైతుల గురించి కూడా ఒక్క ప్రకటన చేయి, అక్కడ నుండి ఏమవుతుంది, ఒక ఫోన్ కాల్ చేయి. ఫోన్ చేసి మంత్రుల బృందం ఎక్కడున్నా తక్షణమే ప్రజల్లోకి వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళి ఆ తడిసిన ధాన్యం గురించి ఒక్కసారి మాట్లాడురు అని చెప్తే నువ్వు హీరో అయిపోతావు, నువ్వు పెద్ద దేవుని అయిపోతావు. జపాన్కు పోయినావు, మరి రైతులు ఉన్నారా, మరి లేరా, వాళ్ళ కష్టాలేంది, ఈ వడ్లన్నీ ఎండిపోయినాయట, తడిసిపోయినాయి, ఇవన్నీ తడిసిపోయినాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏంది చెప్పాయా సారు? హైదరాబాద్లో మొత్తానికి ఈదురుగాలులు, వాన బీభత్సం, కూలిన చెట్లు, స్తంభించిన జనజీవనం, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం, మెదక్ సిద్దిపేట జిల్లాలో మొత్తానికి పంటలకు నష్టం. ఇక నర్సాపూర్ పట్టణంలో వరి పైరు ఇక దెబ్బతిని రైతులకు గుండెపోటు కూడా వచ్చిందట. అమ్మ కొడుక, నేడు రేపు ఓ మోస్తారు నుండి వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో భారీ వర్షం కురిసినటువంటి ప్రాంతాలు మొత్తానికి బండ్లగూడ, మొత్తానికి కంచన్బాగ్, బహదూర్పుర, చార్మినార్, నాంపల్లి, చంద్రయాన్ గుట్ట, అంబర్పేట, ఈ చోట్ల మొత్తానికి ఓ భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో ఇక్కడ ఈ చోట్ల భారీ వర్షం కురిసింది. 6 గంటలకు మొదలైనటువంటి వాన దాదాపు గంట పాటు కురిసిందట. 6 గంటలకు మొదలై దాదాపు గంట సేపు కురిసిందట. ఇంకా నయం హైదరాబాద్లో కురిసింది, ఇక్కడ పల్లెటూరులో పోటీ గట్టిగా గంట సేపు కురిస్తే ఆయనతో వడ్లన్నీ ఆగమైపోయి పంట మొత్తం చేతికే రాకుండా పోయేది. ఇక వచ్చే నెలలో మొత్తానికి ISSకు మొత్తానికి భారత వ్యోమగామి, వచ్చే నెలలో ISSకు భారత వ్యోమగామి ఇక పయనమవుతున్నటువంటి శుంభాషు శుక్లా, ఈయన పేరు శుంభాషు శుక్లా. ఇక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. ఇక భారత వ్యోమగామి శుంభాషు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు మొత్తానికి పయనమవుతున్నారు. ఈయన అంతరిక్షానికి ఈయన పోతున్నట. ఆ మధ్యలో అంతరిక్షం నుండి కొంతమంది వచ్చిర్రు, 2-3. ఆ పేరేం పేరో ఉండే,
ఆమె వచ్చింది, ఇప్పుడు ఈయన పోతున్నాడంట. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ఈ ప్రకటన చేశారు. ఇక AX4 మిషన్లో ఇక భాగంగా ఈ యాత్ర జరుగుతోందన్నారు. ఇక 4 దశాబ్దాల కిందట రష్యాకు చెందినటువంటి సోయజ్ వ్యోమ నౌకలో మొత్తానికి రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక ఇక భారత వ్యోమగామి ఒకరు రోదసిలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఇక జితేంద్ర సింగ్ శుక్రవారం అంతరిక్ష విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోల పనితీరును కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ కెప్టెన్ మొత్తానికి శుంభాషు శుక్ల ప్రయాణం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధనల్లో కొత్త మొత్తానికి శకంలోకి భారత్ ధైర్యంగా ప్రవేశించిందన్న సంకేతాన్ని కూడా అది ఇస్తోంది అని ఆయన పేర్కొన్నటువంటి అంశం. ఈయన అంతరిక్షానికి ప్రయాణం చేయడం ఉత్తుతగా నేను ఏదో పోతున్నా వస్తున్నా అన్నట్టు కాకుండా భారత్ నుండి వ్యక్తి అంతరిక్షంలోకి పోయిండనేటువంటి భారత్ ఘనతను కూడా చెప్పడానికి పోతున్నా అంటూ మొత్తానికి శుభాంశు శుక్ల చెప్తున్నటువంటి అంశం. పేరు భలే ఉన్నది, శుభాంశు శుక్ల. మావోని కూడా అంతరిక్షం ఎక్కిస్తే అయిపోవు, ఆడనే చదువుకుంటాడు. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం. ఇక భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. భగవద్గీతకు మొత్తానికి యునెస్కో గుర్తింపు అంట. భారతీయుని భరతముని రాసినటువంటి నాట్య శాస్త్రానికి చోటు, దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ప్రతి భారతీయుడు గర్వించదగ్గటువంటి విషయం ఉన్న ప్రధాని మోదీ చెప్తున్నటువంటి అంశం. ఇక వేద వ్యాసుడు రచించినటువంటి భగవద్గీత భరతముని రాసినటువంటి నాట్య శాస్త్రానికి యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. దేశ సాంస్కృతిక తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ఇప్పటి వరకు మొత్తానికి యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఇండియా తరపు నుంచి మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయి. ఇకపోతే ఈ విషయాన్ని మొత్తానికి కల్చరల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఇక షెకావత్ ప్రకటించారు. షెకావత్, ఈ షెకావత్ అనే పేరు ఎక్కడిన్నాం మనం? పుష్ప సినిమాలో వచ్చింది షెకావత్. మంత్రి గజేంద్ర సింగ్ అంటే వాళ్ళకే ఉంటాయి కావచ్చు పేర్లు, షెకావత్. ఇకపోతే ఆహార కల్తీ పైన శిక్షలేవి? ఇగో ఈ ఆహార కల్తీలు ప్రతి నగరంలో ఉన్నాయి. హైదరాబాద్ ఒకటే కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ నగరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సిటీలు ఉన్నాయో ఆ సిటీలలో మొత్తం ఆహారం ఇగో ఈ రకంగానే కల్తీ ఉన్నాయి. ఈ కల్తీ మరి వీటిని పట్టించుకునేటువంటి నాదుడే లేడు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేస్తురా? ఉరికిచ్చి పని చేపియాలి వాళ్ళతోని. ఫుడ్ సేఫ్టీ మొత్తానికి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఆఫీసర్లు జీతం తీసుకుంటారు, ఫ్యాన్ కింద కూర్చుంటారు. మరి ఆడు తింటుండు, బతుకుతుండా, సత్తుండా, మరి హోటల్లో ఎట్లున్నది పరిస్థితి? ఒక్కలన పోతుర్రా? ఈ సిద్దిపేటలో కూడా గట్లనే ఉన్నారు దరిద్రంగా ఆ ఆఫీసర్లు. ఇంత దినాలే వచ్చి ఫ్యాన్ కింద కూర్చోవాలి. మరి పోయి ఒక్కసారి మరి అక్కడ హోటళ్ళల్లో మరి ఫుడ్ చక్కగా ఉందా లేదా, ఎట్లా పెడుతురు, ఏం కథ అని చూస్తే కదా అర్థమయ్యేది. జీతాలు తీసుకోబట్టి మంచిగా నెలకు జీతం లక్షలలో తీసుకుంటారు, శుక్లంగా పండుకుంటారు. ఇక ఆహార కల్తీపైన శిక్షలేవి? నోటీసులతోనే సరి, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే. ఇక కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలేదట, నోటీసులతోనే సరి చేస్తూ ఉన్నారట. ఇక చట్ట ప్రకారం రూపాయలు లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. గత 2 ఏళ్లలో 3000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలే. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇక ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు కూడా నెలకొన్నాయట. నామమాత్రపు పెనాల్టీ వేసి ఇక వదిలేస్తున్నటువంటి ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్. ఇక మొత్తానికి సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. లేరట. రాష్ట్రం మొత్తానికి ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్ ఉన్నదట. అంటే రాష్ట్రంలో ఎక్కడన్నా ఫుడ్ ఖరాబ్ అయినట్టు కనబడితే దీన్ని తీసుకొని పోయి అక్కడికే పోవాలి. ఒకటే ఉన్నదట టెస్టింగ్ ఆఫీస్. ఆడికి తీసుకొని పోయి టెస్ట్ చేయించుకొని వచ్చిన తర్వాత కరెక్టా కాదని అప్పుడు బయటకు వస్తుంది. జిల్లాకోటి మెడికల్ కాలేజ్ కట్టిండు కేసీఆర్. మరి ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి టెస్టింగ్ ల్యాబ్ రేవంత్ రెడ్డి జిల్లాకోటి కట్టు. తక్కువదైనా చిన్నదైనా చిన్న పనైనా గత పెద్ద కేసీఆర్ గత పెద్ద మెడికల్ కాలేజీలే కట్టిండు. నువ్వు ఇవి కట్టరాదు జిల్లాకోటి.
రాష్ట్రానికి ఒకటే ఉందట, ఇదేదో ఫోకస్ పెట్టి దీని మీద. ఇకపోతే గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్లో అపరిశుభ్రత, రాష్ట్రంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట ఇక పడడం లేదు. అధికారులు తనిఖీలు చేయడం, ఆపై నోటీసులు ఇవ్వడం తప్ప మొత్తానికి కల్తీ రాయులపైన కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కల్తీ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇక మొత్తానికి పాలు, టీ పౌడర్ మొదలుకొని నూనె, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ దాకా అన్నీ కల్తీ చేస్తున్నారు. హోటల్ రెస్టారెంట్లలో కుళ్ళినటువంటి చికెన్, మటన్తో బిర్యానీలు వడ్డిస్తున్నారు. ఇక ఆ వంటకాల్లో మొత్తానికి పురుగులు, ఈగలు, బొద్దింకలు, ఇక బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది. ఇక వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయగానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి అక్కడి అధ్వాన పరిస్థితులపైన ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడము ఇక పరిపాటిగా మారింది. అట్లా చెప్తా ఉన్నారు కానీ చర్యలు లేవు, మనులేవు, మసనం లేవు. ఆహార కల్తీకి పాల్పడుతూ రెవెన్యూ మొత్తానికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్న వాళ్ళపైన కూడా ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఇక చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేవలం నోటీసులతో మొత్తానికి మహా అయితే నామమాత్రపు పెనాల్టీ వేయడంతోనే మొత్తానికి సరిపెడుతున్నారు. గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు ఇచ్చినా వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా జైలుకు వెళ్ళలేదు. కనీసం ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల లైసెన్సులు కూడా రద్దు చేయడం లేదు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ కల్తీ రాయుళ్ళు అదరక బెదరక తమ దందా కొనసాగిస్తున్నటువంటి అంశమట. ఏం అదురుతారు, ఏం బెదురుతారు. గట్టిగా చర్యలు ఉంటేనేమో జర భయపడతారు, మీద చేస్తే ఇట్లా ఉంటుంది. ఇది ఇక్కడనే కాదు, ఇది హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పరిస్థితి కాదు, మా సిద్దిపేటలో కూడా ఇట్లనే ఉన్నది. ఆహార భద్రత చక్కగా లేదు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు మరి పని చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇకపోతే మస్క్కు మోదీ ఫోన్, మొత్తానికి మస్క్కు మోదీ ఫోన్. ఇక టెస్లా, మొత్తానికి స్టార్లింక్ ఇంటర్నెట్ సంస్థలు ఇక భారత మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపుతున్నటువంటి వేళ ఆ సంస్థల యజమాని ఎలాన్ మస్క్తో మొత్తానికి ప్రధాని మోదీ ఫోన్లో చర్చలు జరిపారట. ఇక టెక్ ఇన్నోవేషన్పై మస్క్తో ఇక చర్చించినట్టు కూడా మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారట. మొత్తానికి అప్సెట్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్. ఇకపోతే కిషన్ రెడ్డివి దిగజారుడు మాటలు. ఇగో మహేష్ గౌడ్ మళ్ళా వచ్చిండు. కిషన్ రెడ్డి మొత్తం దిగజారుడు మాటలట. మొన్నదాకా ఇక రేవంత్ రెడ్డి ఈయనకి ఇచ్చిపోయినట్టున్నాడు, బాణాలు ఆయుధాలు ఈయనకి ఇచ్చిపోయాడు. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకార్ల రాజ్యం ఎట్లొస్తుంది మహేష్ గౌడ్ అంటా ఉన్నాడు. ఇకపోతే పొద్దున లేస్తే ఓవైసీ జపం తప్ప ఆయనకేమీ చేత కాదు. పొద్దున లేస్తే ఓవైసీ జపం చేస్తూ ఉంటాడట కిషన్ రెడ్డి. ఆయనకి ఇంకొకటి చేత కాదని చెప్తాడు. ఇక సంఖ్యాబలం లేకే మేం పోటీ చేయట్లే, రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్. ఇక ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా మారిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తానికి ఎంఐఎం గెలిస్తే రజాకార్ల రాజ్యం ఎట్లా వస్తుందో కిషన్ రెడ్డి చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో మహేష్ గౌడ్ మొత్తానికి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి అంశం. ఇకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏజెంట్స్. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏజెంట్స్ అంట. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని, ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఎంఐఎంకు ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నాయట. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైనాయి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక ప్రజలు చైతన్యం కాకపోతే మళ్ళీ రజాకార్ల కాలం వస్తుంది, మోదీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా వ్యాఖ్య. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటయ్యాయని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇకపోతే మజ్లిస్ పార్టీకి మిగిలినటువంటి 2 పార్టీలు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని కూడా అన్నారు. బీజేపీ ఇక బరాబర్ రజాకార్ల వ్యతిరేక పార్టీ అని కూడా చెప్పినటువంటి అంశం. ఇకపోతే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్. జీపీఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్గా తీసుకుంటారట, రిక్రూట్మెంట్ డైరెక్ట్ ఉంటుందంట. నేరుగా భర్తీ చేయాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసినటువంటి వీఆర్ఓ, వీఆర్ఏల్లో మొత్తానికి అర్హులను తీసుకోవాలని కూడా ఇటీవల నిర్ణయం. 10,954 జీపీఓ పోస్టులకు కూడా అర్హులైన వాళ్ళను 7,000 లోపే మొత్తానికి వారిని వదిలేస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు, సర్వీసు పరమైన ఇబ్బందులు. అయితే 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు మొత్తానికి 7,000 లోపే ఉన్నారట. 7,000 లోపే ఉన్నారు. వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు అయ్యే అవకాశం ఉందంట.
ఇక మొత్తానికి గాలివాన బీభత్సం. ఇది హైదరాబాద్లో కురిసినటువంటి వర్షం, ఇంతకుముందే చూసినాం మనం. ఇక గ్రామ పాలనా అధికారి పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టినటువంటి విధానంలోనే జీపీఓల నియామకాన్ని కూడా చేపట్టాలని యోచిస్తున్నది. అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలిసింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని కూడా సర్కార్ భావిస్తుందని చెప్తున్నటువంటి అంశం. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని, గ్రూప్ 1 పరీక్ష ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్తా ఉన్నది. ఇకపోతే పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపైన మొత్తానికి అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయట. హాల్ టికెట్ నెంబర్ల కేటాయింపులో కూడా గందరగోళం జరిగిందట. ఇకపోతే రిటైర్డ్ ప్రొఫెసర్లతో మొత్తానికి వాల్యుయేషన్ కూడా సీఎంకు ఎమ్మెల్సీ కవిత చెప్పినటువంటి లేఖ. ఇక ఈడీ ఛార్జ్ షీటుపై రేవంత్ ఎందుకు స్పందించలే? ఈడీ ఛార్జ్ షీట్ ఇస్తే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలే? అత్యవసరంగా జపాన్ పర్యటన దేనికోసం? ఇక సీఎం ఒక కుట్రదారుడు, ఆయన సీఎంగా ఉండడు, పార్టీకే కాదు. ఆయన సీఎంగా ఉండడు, పార్టీకే కాదు. ఇకపోతే ఆయన సీఎంగా ఉండడట, ఇక పార్టీకే కాదట. మొత్తానికి రాష్ట్రానికి కూడా డేంజర్, ఆయన రాష్ట్రానికి కూడా డేంజర్ అయినటువంటి వ్యక్తి అట. ఇక సీఎంని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ ఏదో కుట్రను ఇక ప్లాన్ చేస్తుండు. దమ్ముంటే సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలువు. కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్క జడ్సన్ చెప్తున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి మౌనం ఎందుకు? ఎవరికి సాయం చేయడం కోసం సైలెన్స్ అని ఎవరికి మేలు చేద్దాం అనుకుంటే సైలెన్స్గా ఉన్నాం అంటుండు. ఎవరికి సాయం చేయడం కోసం సైలెన్స్గా ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుతున్నటువంటి అంశం. మొత్తానికి బక్క జడ్సన్ ఏం చెప్తుండంటే ఆ మంత్రి పదవికి సీఎం పదవికి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఒకసారి గెలువంటుండు. ఇకపోతే ఎంఐఎంకు కాంగ్రెస్ కొమ్ము కాస్తుందంటూ కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక క్రిస్మత్ రెడ్డి అలియాస్ కిషన్ రెడ్డి తెలంగాణకి చేసింది ఏమిటి? ఈయన ఎవరయా? మహేష్ కుమార్. ఈయన మాటలు మత్తుగా ఉన్నాయి, మూటల లెక్కనే ఉన్నాయి ఈయన మాటలు. చెప్పుకుంటూ పోతే ఈయన మాటలు ప్రతి పేపర్లో కనబడతా ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిలో లేనప్పుడు మహేష్ మాట్లాడుతూ ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్. అటు పోతే బట్టి విక్రమార్క నిన్న ఏదో ఆయన కూడా పెట్టిండు. ఆయన ఏదో ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఉద్యోగాలే ఇస్తామంటారు. ఇక రాష్ట్రం మొత్తం కేసీఆర్ గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు కదా, మరి అది నెరవేరుస్తాడేమో రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నది. ఇకపోతే నాపై అత్యాచార యత్నం జరిగింది. ఓ వ్యక్తి దాడి చేస్తుంటేనే కిందకి దూకా. రైల్వే పోలీసులు చెప్పిందంతా అబద్ధం. నేను ఎవరిని తప్పుదోవ పట్టించలేదు. అవసరమైతే మరోసారి విచారణ జరపండి అంటూ ఎంఎంటీఎస్ అత్యాచార బాధితురాలి ఆవేదన. ఈమె మీద అత్యాచారం జరిగినందుకే నేను ట్రైన్ నుండి పరుగు తీస్తున్నటువంటి రైలు నుండి నేను బయటకు దుంకినా అని చెప్తా ఉన్నది. కావాలంటే మళ్ళొకసారి కూడా విచారణ చేయండి. ఈ కంచగచ్చిబౌలిలో 10,000 కోట్ల స్కామ్, ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. ఇక మోడీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. 10,000 కోట్ల స్కామ్ కంచగచ్చిబౌలికి సంబంధించి సీఎం మారుడో ప్రభుత్వం కూలుడో ఎర్రబెల్లి చెప్తున్నటువంటి మాట. అయితే సీఎం మారనన్న మారాలి, లేకపోతే ప్రభుత్వం కూలనన్న కూలాలి. విచారణ పేరుతోని మొత్తానికి వేధింపులు. క్రిషాంక్ ఇంకా టైం పడుతుంది, ఎస్ఎల్బీసీకి ఇంకా టైం పడుతుందట. ఎస్ఎల్బీసీ టన్నల్ వాళ్ళ సొరంగంలో ఇరుక్కబోయిన వాళ్ళు మరి చాలా జాడ దొరికిందో లేదో, 1, 2 2 జాడ మాత్రం చెప్పారు, 2 దొరికిరు అన్నారు. 8 మంది పోతే 2 దొరికింది అన్నారు. మరి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఆచూకీ లేదు. ఇక మహిళా సైన్యం సిద్ధం చేద్దాం. అగో ఇది ఎక్కడ? ఇది వరంగల్ సభకు కావచ్చు. మొత్తానికి కేసీఆర్ మొత్తానికి మహిళా సైన్యాన్ని సిద్ధం చేద్దామంటుండు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో మహిళా ప్రతినిధులతో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చంద్రవతి, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ అటువంటి రజని, సాయి చంద్, తెలంగాణ జాగృతి నాయకుడు మొత్తానికి నవీన్ తదితర వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా పాల్గొన్నారంట. ఇక తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుకుందాం. మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను కూడా అందించాలి. వారిలో నాయకత్వ
ఆ పటిమను కూడా పెంపొందించేలా రేపటి కోసం మహిళా సమాజాన్ని సమృద్ధి చేయాలి. కేసీఆర్ ఇంకా బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు, మంచిగా బలంగానే ఉన్నాడు, దిట్టంగా మంచిగానే కూర్చున్నాడు. మహిళల్ని ఇంకా అభివృద్ధి చేద్దాం, ఆయనకు ఇంకా 100 ఏళ్ళు బతికి దేశాన్ని మొత్తం ఏలాలనేటువంటి కసి ఉన్నది. కానీ దేవుడు ఇప్పటికి 90-80 ఏళ్ళు ఉండొచ్చు, ఇంక 20 ఏళ్ళు మాత్రమే సమయం ఉన్నది. కానీ కేసీఆర్కు 100 ఏళ్ళు మళ్ళీ ఇచ్చు కదా దేవుడు. అసలు ఎగిరి గెంతేస్తాడే, ఇక తిరిగి లేకుంటేనే ఇక దుంకేటోడు. రేవంత్ రెడ్డి కాదు, నీ నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వీళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి మళ్ళా ముంగటికి వచ్చేటోడు. సరిపోతలేదు సమయం. కేసీఆర్కి మస్తు ఆలోచనలు ఉన్నాయి కానీ సమయం సరిపోతలేదు, ఏజ్ సహకరించట్లే, అయిపోతుంది టైం. అక్కడ గడబిడ, ఇక్కడ గప్చుప్. కేంద్ర మౌనం వెనక మర్మమేంటి? అక్కడ గడబిడ, ఇక్కడ గప్చుప్. కుమ్మక్కయ్యారా? విచారణ చేస్తారా? కంచ భూముల్లో కాంగ్రెస్ విధ్వంసాన్ని కేంద్రం ఇక ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపైన విచారణ చేయాలి, లేదంటే 2 పార్టీలు కుమ్మక్కైనట్టే భావిస్తాం. ప్రధాని మోదీకి మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్. ఇక పసి ప్రాణమా పోని, పసి ప్రాణమా పోని. ములుగు రోడ్ షో, శిశువు మృతదేహాన్ని చూపిస్తున్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నటువంటి మంత్రులు పొంగులేటి సీతక్క. అయ్యో, ఏం జరిగింది మరి? చనిపోయిన శిశువును చూపిస్తూ ఉంటే, శిశువు మృతదేహాన్ని చూపిస్తూ ఉంటే ఆ పొంగులేటి సీతక్క కాన్వాయ్ ముందడికి పోతా ఉన్నదట. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ ఫోటో చూపెడదాం ఒక్కసారి. ఫోటో చూడు ఇది ఒక్కసారి. అరే ఫోటో వస్తలేదేంది ఇది? ఈ వచ్చిన కాడికే చూపెట్టిగా. ఎవో తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, ఇక కాన్పు వేల శిశువు మృతి, న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం ఇక రాస్తారోకో. అదే రహదారిపై మంత్రులు పొంగులేటి సీతక్క ర్యాలీ, నిరసన తెలుపుతున్న వారిని లాగి పారేసిన పోలీసులు. మృత శిశువును కూడా కుటుంబం పైకెత్తి చూపిన ఆగని ప్రదర్శన. వారి రోదన పట్టించుకోకుండా ముందుకు సాగినటువంటి మంత్రులు. ఇంత ఘోరమా? చిన్న పిల్ల శిశువు హాస్పిటల్లో చనిపోయిందని, ఇట్లా మృత్యువాత పడిందని, ఇక మా పరిస్థితి ఏందని చూపెడతా ఉంటే ఆ పొంగులేటి సీతక్క నేను దేవతనే అనుకున్నా. సీతక్కకు మనసే లేదు, మహిళ కదా, మహిళకు ఉండాల్సినటువంటి మనసే లేనట్టుంది సీతక్కకు. వాళ్ళను పోలీసు వాళ్ళతో తోచేస్తున్నారట. చిన్నారి ఆ దేహాన్ని చూసి, మృతదేహాన్ని చూసి అయినా ఆగాలి కదా. ఇంత ఘోరమా? ఇక తులం బంగారం సాధ్యం కాదు. అగో ఇక ఈరట తులం బంగారం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చేందుకే మాతో అయితలేదు, ఇక తులం బంగారం మేమేడిస్తాం, అదంతా ఉత్తముచ్చట్నే అని చెప్తుడు కూనంనేని. అయిపోయింది, తులం బంగారం అటుకెక్కినట్టే. ఇక జలమండలి పైన మేఘాభారం. మరో ఏడాది వరకు సుంకిశాల పథకం అనుమానమే. సుంకిశాల పథకం అనుమానమేనట. ఇక ఏఎంఆర్పి సిస్టర్ను మరమ్మతులకు నీటిపారుదల శాఖ సిద్ధం. హైదరాబాదు తాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని కూడా సూచన. 160 కోట్లతో ఏదో మోటార్ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం. ఇక జలమండలి నిధులతోనే పనులు చేయనున్నటువంటి ఇరిగేషన్ శాఖ. ఇకపోతే గిగ్ బిల్ గో బ్యాక్. గిగ్ వర్కర్లకు బిల్లు పెడతామన్నారు, మళ్ళీ గో బ్యాక్ అంట. ఈ నెల 22న ఇందిరా పార్కు వద్ద ధర్నాకు గిగ్ వర్కర్లు సన్నద్ధం. మొన్ననే గుడ్ న్యూస్ అన్నారు, ఇవాళ బ్యాడ్ న్యూస్కి వచ్చింది. ఇట్లా ఉంటుంది కథ. మొన్ననే గుడ్ న్యూస్, గిగ్ వర్కర్లకు మొత్తం బతుకులు సక్కబడ్డాయని మొన్ననే చెప్పిర్రు, మళ్ళీ బతుకులు నాశనం చేసిర్రు. ఇక అకాల వర్షం అతలాకుతలం, గ్రూప్ 1ను రద్దు చేయాల్సిందే. రాహుల్ గాంధీ మెప్పు కోసమే ముసాయిదా బిల్లు. మేనిఫెస్టో హామీలు లేకపోవడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై సీఎం స్పందించరెందుకు? తెలంగాణ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు దయానంద్ మొత్తానికి ఫైర్ అవుతున్నటువంటి అంశం. గిగ్ వర్కర్లు ఇదైతే మరీ ఘోరం. ఇక సీతక్క పొంగులేటి గిళ్ళకు ఆత్మాభిమానం ఉందా లేదా? అలాగూ గుండె ఉన్నదా లేదా? అలాగూ ప్రేమలు ఉన్నాయా లేవా? గీ పసికందు మీదనే ప్రేమ చూపెట్టిన వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా చూపెడతారు ప్రేమ? మరి
ప్రజల మీద అసలే ప్రేమ చూపెట్టరు వీళ్ళు. వాళ్ళకు ర్యాలీ కావాలి, వాళ్ళ పోవుడు కావాలి, వాళ్ళ పని వాళ్ళకే ఉన్నది. ఎవరు ఎక్కడ పోతేంది, ఏం జరుగుతుంది నాకేందన్నట్టు ఉన్నది.